హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన సాటర్డే 4th జూలై రోజైతే మేము నాటైతే వేసాము మా పొలంలో. సో మేము యాక్చువల్‌గా బీహార్ వాళ్ళని పెట్టేసి బీహార్, యూపీ వాళ్ళు మాకు నాటు వేయడానికి వస్తారు. సో మనకు అడ్వాంటేజ్ ఏందంటే వీళ్ళు డైరెక్ట్‌గా నారు వాళ్ళే మోసుకుంటారు. నారు వాళ్ళే తీస్తారు. అండ్ కొంచెం నాటు కూడా సాళ్ళలాగా వేయడం వల్ల కొంచెం దిగుబడి కూడా ఎక్కువొస్తది. సో మోర్ ఓవర్ ఏంది అంటే మన సైడ్ ఆడోళ్ళు, మగోళ్ళు గానీ కూలి వాళ్ళు దొరకట్లేదు తెలంగాణలో ఎస్పెషల్లీ మా సైడ్. అందుకని జెప్పేసి మొత్తం బీహార్, ఉత్తరప్రదేశ్, యూపీ వాళ్ళొచ్చేసి నాట్లు వేసి వెళ్ళిపోతారన్నట్టు. సో వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 5:30, 6 వరకు పొలంలో ఉంటారన్నట్టు. సో చూస్తున్నారు గదా! వాళ్ళు 6 వరకు పొలంలోకొచ్చేసిర్రు. ఆ రోజు మొత్తం వర్షం ఉండింది. చల్లగా కొంచెం సన్నగా చినుకులు డైలీ 3 డేస్ పడింది. పెద్ద వర్షం గాదు. సో వీళ్ళేంటంటే ఎర్లీ మార్నింగ్ వస్తారు. వచ్చేసి మొత్తం మగోళ్ళుంటారు. అండ్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు కొంచెం లేడీస్ అండ్ జెంట్స్ కూడా మిక్స్ ఉంటారు. వీళ్ళ వర్కింగ్ స్టైల్ అంతా చాలా డిఫరెంట్ ఉంటదన్నట్టు. సో చూస్తున్నారు గదా! ఆయన నారు పీకేసి అట్లా కాలుకి కొట్టుకుంటాడు. అట్లా మామూలుగా మనమైతే నీళ్ళలో జాడించి కట్టలు కడతాము. సో వాళ్ళు చాలా తక్కువ నారు యూజ్ చేస్తారన్నట్టు. కొంచెం నారు గట్టిగున్నా గానీ, లేకపోతే బాగా రాకున్నా వదిలేసి ఎళ్ళిపోతారు. ఎందుకంటే మనం వాళ్ళ మీద మొత్తం డిపెండెన్సీ అయిపోయింది. యూపీ అండ్ బీహార్ లేబర్ పైన. బికాజ్ మన వాళ్ళు వర్క్ చేయడం మానేయడం వల్ల. అందుకని జెప్పేసి వాళ్ళు గూడా ఇప్పుడు సరిగ్గా చెప్పినట్టు వినట్లేదు. సో టోటల్ 6 ఎకర్స్. నాది ఒక 3 ఎకరాలు. బాబాయ్ వాళ్ళది ఒక 3 ఎకరాలు కలిసి పొద్దున 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కంప్లీట్ చేశారన్నట్టు వాళ్ళు. సో ఎకరానికొచ్చేసి 4,500 రూపీస్ తీసుకుంటారు. సో ఈ లేబర్ వాళ్ళది ఏంటి అంటే కమిషన్ బేస్డ్. వీళ్ళ మధ్యలో ఒక ఏజెంట్ ఉంటాడు. వాడు ఒక 500 రూపీస్ అట్లా తీసుకొని వీళ్ళకి 4,000 రూపీస్ లేకపోతే 3,800 రూపీస్ అట్లా ఇస్తారన్నట్టు. వీళ్ళు చదువుకున్న పిల్లలు అండ్ ఫ్యామిలీస్ వదిలేసి మొత్తం బాయ్స్ అండ్ కొంచెం ఏజ్డ్ వాళ్ళు గూడా వర్క్ చేయడానికి ఇక్కడికి వస్తారన్నట్టు. సీజన్‌లో ఒక 2 నెలలు ఉండేసి వెళ్ళిపోతారు. సో మా సైడ్ ఏం చేస్తామంటే నారు ఇది దుక్కిపుటము. సో ఇదయిన తర్వాత ఒక 2 డేస్ లోపు గడ్డి మందు చల్లుకుంటాం యూరియాలో. దాని తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ కొంచెం కర్ర కోలుకున్న తర్వాత మళ్ళీ 2 సంచులు డీఏపీ ఎకరానికొచ్చేసి 2 సంచులు డీఏపీ ఏస్తాము. సో అట్లా మా సైడ్ ఉంటది. జగిత్యాల, కరీంనగర్ సైడ్ ఏందంటే ఇట్లా కట్టలు కట్టరు వాళ్ళు. డైరెక్ట్ నారు పీకేసి దాన్ని పంచుతారు. అట్లాగే నాటుతారు. చాలా దగ్గర దగ్గర ఉంటది. కాకపోతే మాది కొంచెం దూరం ఉంటది నాటు. సో చూస్తున్నారు గదా! మొత్తం వర్షం సన్నగా చినుకులు పడుతున్నాయి. ఆ ట్రాక్టర్లు చాలా చాలా హ్యాపీ అనిపిస్తది. ఒక పండగ వాతావరణం అనేదైతే ఉంటది మనకు. చూడండి ఎవ్వరి పనిలో వాళ్ళు ఫుల్ బిజీ. జూలై మొత్తం. జూలై ఎండ్ వరకు టోటల్ నాట్లయితే అయిపోతాయి. కొంచెం వర్షాలు తక్కువున్నాయి డ్యూ టు ఎల్ నినో ఎఫెక్ట్. సో పెద్ద వర్షం అయితే పడలేదు. 2 డేస్, 3 డేస్ సన్నగా ఇట్లనే చినుకులు పడతా ఉండుండే అన్నట్టు. సో ఆ వర్షంలోనే నాటిర్రు మా వాళ్ళంతా. సో చూసేయండి మా సైడ్ నాట్లు ఎట్లా వేస్తారని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో చాలా ఫాస్ట్ మిషన్ లెక్క నాటేస్తారు ఈళ్ళు. బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు. అండ్ సాలు సాలు టోటల్ మొత్తం తాడు పెట్టి
వేసినట్టు లైన్‌గా ఉంటది. కొంచెం కర్రలు ఎక్కువ కూడా వింటలేరు ఆళ్ళసలకి. ఏమనంటే ఎళ్ళిపోయే రకంగున్నారు. చాలా అంటే చాలా పల్చగా నాటిర్రు. చూడాలి ఈ పొలం ఎట్లయితదో. సో, గోయింగ్ ఫార్వర్డ్ వీడియోలో అప్‌లోడ్ చేస్తాను. కొంచెం బానే మెయింటైన్ జేయాలి అంతా. ఈవినింగ్ టీ బ్రేక్. కొంచెం వర్షం పడుతుంది గాబట్టి చాయ్ అండ్ బిస్కెట్స్ తీసుకొచ్చిన వాళ్ళకి. సో, ఇంకొక 2 ఎకరాలుంది ఎయడం. అప్పటికే టైము 5 అవుతుంది. 5 అయిన తర్వాత కూడా ఇంకా 2 ఎకరాలు నాటైతే ఏసిర్రాళ్ళు. గంటకి 45 మినిట్స్‌కి ఒక ఎకరం అయితే ఏసేస్తారు. 10 మెంబర్స్, 15 మెంబర్స్. 4 మెంబర్స్ కలిసి ఒక ఎకరం ఏసేస్తారు వీళ్ళు. డే మొత్తం. నేను గూడా ట్రై జేషిన. ఏస్తాం చిన్నప్పటి నుంచి ఈ పనులన్నీ అలవాటు గాబట్టి నాటేయడం అనేది చాలా మంచిగా అనిపిస్తది. సో, మనకి రైట్ హ్యాండ్‌లో నారు ఫాస్ట్‌గా మనం తీయగలిగితే బొటనవేలుతో నాటనేది చాలా ఫాస్ట్‌గా అవుతదన్నట్టు. సో, అది అక్కడ ట్రిక్. సో, దీని తర్వాత ఇంకొక హాఫ్ ఎకర్ ఉంది. సో, చూసారు గదా! మొత్తం లాస్ట్ పాయ మునుమైతే ఏస్తున్నారు. అయిపోయింది. సో, ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అయితుంది. అండ్ సన్నగా చినుకులైతే పడుతున్నాయి. వీళ్ళు ఇంకా వర్క్ చేస్తారు. ఎందుకంటే అంత దూరం నుంచి వస్తారు కాబట్టి కొంచెం అమౌంట్ జమ చేసుకొని ఇంటికి పోవాలి. ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి చాలా చాలా కష్టపడతారు డే మొత్తం. సో, మొత్తం నాటైతే అయిపోయింది. ఇట్లా కొంచెం పలసగేసిర్రు. కర్రలు మంచిగా పెట్టేది ఉండే. బట్ వినలే వాళ్ళు. ఇట్స్ ఓకే. కొంచెం మందెక్కువ చల్లుకుంటే మంచిగా అయిపోతది. చూడు వర్షం స్టార్ట్ అయింది. 6:30 అయితుంది టైం. ఫుల్ వర్షం. ఇంక నేనైతే ఇంటికెళ్ళిపోయినా. ఈ ఒక హాఫ్ ఎకర్ ఇది బాబాయ్‌ది. హాఫ్ ఎకర్ ఉంది. ఇదేసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారన్నట్టు. యాహ్! థాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి బురి వ్లాగ్స్. థాంక్ యూ సో మచ్. బాయ్.